గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు మారోజు రాజరాజేశ్వరి. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి యక్షగానం గురించి తెలుసుకుందాం. యక్షగానం ఇది టెట్ డిఎస్సి గ్రూప్ సెట్ యూసినట్టు ఎగ్జామ్స్ రాసే వరకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి యక్షగానం గురించి తెలుసుకుందాం. వీటిలోంచి మొత్తం 30, 40, 50 క్వశ్చన్స్ వస్తాయి. 1 minute హైలైట్ క్లాసెస్ అనమాట ఇవి. ఇక యక్షగానం ఇది మనకు 17వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో చాలా ప్రాచుర్యం పొందిందనమాట. 17వ శతాబ్దం ఏంటిది మనకు నాయకరాజుల యుగం. దానికి ముందు 16వ శతాబ్దం తెలుసా వాటి యుగాల గురించి తర్వాత చర్చించుకుందాం. మరి 17వ శతాబ్దం ఏంటిది మనకు నాయకరాజుల యుగం అనమాట, తంజావూరు నాయకరాజుల యుగం. మరి ఆ కాలంలో యక్షగానం చాలా ప్రాచుర్యం పొందింది. మరి యక్షగానం అంటే ఏంటంటే పురాణ ఇతిహాసాల కావ్యాలను అన్నిటిని కూడా మళ్ళీ అనువదించి నాటక రూపకంగా యక్షగానంలో రచిస్తారనమాట. యక్షగానం నథింగ్ బట్ సినిమా అనమాట. ఒక ప్రదర్శనశాల, అందరూ ఒక చోట ఊరు మొత్తం ఒక చోట మొత్తం కూర్చుంటారు అనమాట. అక్కడ కూర్చోండి ఇక్కడ యక్షగానాన్ని వీక్షిస్తారు. జస్ట్ లైక్ ఒక సినిమా, అంతే, జస్ట్ లైక్ ఒక సినిమా అనుకోవాలి. ఇక యక్షగానం 17వ శతాబ్దంలో చాలా ప్రాచుర్యం పొందింది. చాలా పురాణ ఇతిహాసాల కావ్యాలు అన్ని కూడా యక్షగానాలకు అనువదించడం జరిగింది. మరి యక్షగానం ప్రత్యేకంగా చెప్పాలంటే నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత అనమాట. ఇది ఒక శాస్త్రీయ శైలి అనమాట. మరి ఇది కర్ణాటక రాష్ట్రంలో అతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ అనమాట. మరి కరావళి జిల్లాలైన ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలలో, శివమొగ్గ, కేరళలోని కాసరగోడు జిల్లాలో ఈ యక్షగానానికి చాలా ప్రాచుర్యం పొందింది. పట్టుగొమ్మలు అని చెప్పొచ్చు. మరి యక్షగాన ప్రదర్శన సాయంత్రం వేళలో మొదలవుతుంది. మరి ఊరికి తెలియజెప్పడానికి ఈ ఆటను మొదలవుతుంది అనమాట. మరి ఈ కావ్యాలు కానీ నాటకాలు కానీ ఏంటంటే ఒక ఊరికి ఇప్పుడైతే మనకు టీవీలు, సినిమాలు కాలక్షేపం కానీ అప్పటికి ఈ యక్షగానాలే కాలక్షేపం అనమాట. మరి ఊరికి ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఒక సందేశాన్ని కానీ, ఒక మంచి మాటను కానీ, లేదా పురాణ ఇతిహాసాలకు సంబంధించిన కావ్యాల గురించి కూడా తెలియజెప్పేదే ఇది అనమాట. మరి తెలియజెప్పడానికి ఆట మొదలవుతుంది. దాదాపు 2 గంటల పాటు డప్పు కొడతారు. నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖాలు, తలపై సవరం ధరిస్తారు అనమాట. ఈ ప్రదర్శనలు ఎక్కువగా ఇప్పుడు పురాణ గాథలను వివరిస్తుంటారు అనమాట. దీని 17వ శతాబ్దం మొత్తం కూడా యక్షగానం గురించే మనం చెప్పుకోవాలన్నమాట. ఇంకా కంటిన్యూషన్ క్లాసెస్ ఉంది. ఇప్పుడే కంటిన్యూషన్.